హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే చపాతీ అనేది చేయడం కష్టమవుతుందా? కొందరు అంటారు కదా, చపాతీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టమవుతుందని. ఈ వీడియోలో చపాతీ అనేది చాలా సింపుల్గా ఎలా చేయాలి, అలాగే బెనిఫిట్స్ ఏంది, టిప్స్తో సహా చూడండి. ఇంకా ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి మీకు పిండి ఎన్ని చపాతీలు కావాలో అంత పిండి తీసేసుకోండి. నేను ఇక్కడ మూడు కప్పుల పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత వేడి వాటర్ తీసేసుకోవాలి. ఈ వేడి వాటర్ తీసుకోవడం వల్ల చపాతీ అనేది ఎన్ని గంటలైనా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. చపాతీ అనేది చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఇందులో వేడి వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఒకేసారి ఫుల్గా వాటర్ కాకుండా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి అనేది ఎంత మంచిగా కలుపుడు పడితే అంత మంచిగా వస్తాయి చపాతీస్. అందుకే పిండి అనేది బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న పిండిని ఒక ముద్దలా చేసేసుకోవాలి. తర్వాత పిండికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేయాలి. ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక 15 నుండి 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేసేయండి. సాఫ్ట్ అయిపోతుంది పిండి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చపాతీ అనేది చాలా టేస్టీగా అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం ఈ విధంగా అంటూ చపాతీ అనేది ఏ సైజులో కావాలో అంత చిన్న చిన్న ఉండల్లా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ పిండి ముద్దలని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. గాలేం తగులకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా గుండ్రగా చేసేసుకోవాలి. పిండి ముద్ద పైన కొంచెం కొంచెం పొడి పిండి అప్లై చేస్తూ చపాతీలా చేసేసుకోవాలి. విడిలో తాల్చకూడదు, సైడ్స్ మాత్రమే తాల్చాలి. ఈ విధంగా తిప్పుతూ తాల్చుకోవాలి. ఒకే చోట చేయకూడదు. ఈ విధంగా బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు తొందరగానే చేస్తారు, లేని వాళ్ళు కొంచెం టైం ఏం తీసుకోదు. ఈ విధంగా తిప్పుతూ చేసుకుంటే చాలా సింపుల్గా అవుతుంది. మీకు గుండ్రగా రావాలి అంటే సేమ్ పోసి పెట్టాలి, సేమ్ ఎనర్జీ పెట్టాలి అన్ని వైపులా. అలాగైతేనే గుండ్రగా వస్తుంది, లేదంటే లేదు. గుండ్రగా లేకపోతే ఒక షార్ప్గా ఉన్న బౌల్ తీసుకొని అయినా కట్ చేసేసుకో. చపాతీ వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. చపాతీ గోధుమ పిండితో చేస్తాం కదా, ఇందులో ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఫుల్గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, ఎనర్జీ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది, లాంగ్ టైం ఎనర్జీ ఇస్తుంది. మైదా ప్రోడక్ట్ కన్నా గోధుమ పిండి చపాతీ బెటర్ ఆప్షన్. ఇందులో కొన్ని మినరల్స్ అండ్ బి విటమిన్స్ ఉంటాయి. బ్యాలెన్స్డ్ డైట్లో పార్ట్గా యూస్ చేయవచ్చు. చపాతీని ఆయిల్ లేకుండా లేదా తక్కువ ఆయిల్తో చేసుకుంటాం కదా, క్యాలరీలు కూడా కంట్రోల్లో హెల్ప్ చేస్తుంది. చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టేసుకోవాలి. పెనం అనేది బాగా హీట్ ఉండాలి. తర్వాత చపాతీ వేసేసి, చపాతీ ఎప్పుడు బాగా హీట్ ఉన్న పెనం పైన కాల్చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, కొంచెం గట్టి పడుతుంది. అందుకే హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చపాతీ ఎప్పుడైనా. ఈ విధంగా 2 వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను. సేమ్ ఇది కూడా బాగా హీట్ ఉన్న పెనం పైన పెట్టేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి చపాతీని. అంతే అండి, చాలా సింపుల్గా చపాతీ అనేది రెడీ అయిపోయింది.
వీడియోలో ఎలా చేయడం అనేసి అండ్ బెనిఫిట్స్ చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.